శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీతమ్మ వారి కోసం సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ అద్భుతమైన కానుకను సమర్పించనున్నారు. మగ్గంపై నేసిన ఈ చీరపై భద్రాద్రి ఆలయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు, శంకు చక్రనామ చీర అంచులపై జై శ్రీరామ్ అంటూ అక్షరాలు ఉంటే విధంగా మగ్గంపై అద్భుతంగా తయారు చేశారు. ఈ చీర తయారీకి 6 రోజుల టైం తీసుకున్నట్లు చేనేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్ తెలిపారు. చీర బరువు 800 గ్రాములు ఉంటుందన్నారు. ఇందులో 202 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టుదారాలతో సీతారాముల కళ్యాణం బొమ్మలను వేయడం విశేషం. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించిన అనంతరం భద్రాద్రిలో నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి అందజేస్తామన్నారు. నా పేరు వెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుడిని. గతంలో చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేసినాను. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నాలను కూడా పొందిన. మొన్నటికి మొన్న అయోధ్యలోని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేయడం జరిగింది. గత సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా సీతమ్మ వారికి పట్టు పీతాంబరం చీర నేసి అప్పటి ప్రభుత్వం తరపున కూడా అందియడం జరిగింది. ఇప్పుడు అదే స్ఫూర్తితోని మా సిరిసిల్ల నుండి పట్టు వస్త్రం సీతమ్మ వారికి, రాముల వారికి అందించాలన్న ఉద్దేశంతో ఒక చీరను సీతమ్మ వారికి నేయడం జరిగింది. ఈ చీర కొంగులో సీతారాముల కళ్యాణం, బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిమ మరియు చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు, పై బార్డర్లో జై శ్రీరామ్. వచ్చే విధంగా చేనేత మగ్గంపై దాదాపు 6 రోజులు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది. మరియు ఈ చీరలో 2 గ్రాముల గోల్డ్, 150 గ్రాముల సిల్వర్ ఉపయోగించి పూర్తిగా చేనేత మగ్గంపై నేయడం జరిగింది. ఈ చీర యొక్క ప్రత్యేకత, చీర కొంగులో సీతారాముల కళ్యాణం రావడం మరో అద్భుతమైన ప్రత్యేకత. మాలాంటి చేనేత కార్మికులను ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతి ఏటా భద్రాద్రి సీతారాములకు మరియు యాదాద్రి ఇలా టెంపుల్ వస్త్రాలు నేసే అవకాశం మా సిరిసిల్లలో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇట్లాంటి వారిని ప్రోత్సహించి దేవాలయాలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం